రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. Hereby resolved to request the Government of India to amend the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under: A. To include the word at Amaravati to subsection 2 of Section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to Section 5. ఈ తీర్మానాన్ని చర్చించి దీన్ని బలపరచవలసిందిగా, సంప్రదించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన తీర్మానంపై మన మినిస్టర్ గారు నారాయణ గారు మాట్లాడతారు. అధ్యక్ష, రాష్ట్రం ఎలా విడిపోయిందో అందరికీ తెలిసిందే. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టద్దని రాష్ట్ర ప్రజలందరూ నెత్తినోరు కొట్టుకుని విన్నవించిన గత పాలకులు వారి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడం జరిగింది. అయితే కంబైన్డ్ స్టేట్లో ఉన్న రాజధాని హైదరాబాదు, తెలంగాణ ఉండటం వల్ల అది తెలంగాణలోకి ఉండిపోయింది. అయితే మన రాష్ట్రానికి రాజధాని అంటూ లేదు. అయితే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ని రాజధానిగా ఉంచుకోవచ్చని పెట్టడం జరిగింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గర నుండి పరిపాలన చేయాలనే ఉద్దేశంతో వెంటనే రాజధాని కట్టాలనే ఉద్దేశంతో ప్రతిపాదించి నిర్ణయించడం జరిగింది. అయితే రాజధాని ఎక్కడనే దానికి శివరామకృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు టెక్నికల్ కమిటీని పెడితే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలని పోయి అందరి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ముఖ్యంగా అనేక మార్గాల్లో వాళ్ళు తీసుకున్న రిపోర్ట్లో 5380 మంది దగ్గర అభిప్రాయం సేకరిస్తే ఈ అభిప్రాయంలో ఎక్కువ మంది అంటే 11,156 మంది విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ సిటీ ఉంటే బాగుంటుందని ఇవ్వటం, విజయవాడ దగ్గర 663 మంది, విశాఖపట్నం దగ్గర 507, గుంటూరు దగ్గర 372, కర్నూలు 360, ఒంగోలు 265, రాజమండ్రి 139, తిరుపతి 113, దొనకొండ 116 మంది, మిగిలిన డిఫరెంట్ ప్లేస్లో 1037 మంది అభిప్రాయం వెలువిచ్చారు. అధ్యక్ష, ఎక్కువ మంది వెలుగుచ్చింది విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ సిటీ ఉండాలని నిర్ణయించడం. అయితే శివరామకృష్ణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయించుకుని ఫైనల్గా దాంట్లో చెప్పడం, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అన్నీ ఆలోచించి రోడ్డు మార్గము, రైలు మార్గము, విమాన మార్గాలు, అదేవిధంగా ఓడరేవులు దగ్గరగా ఉండేటట్టుగా, అదేవిధంగా ఉత్తరాంధ్రలో చివరి జిల్లా అయిన శ్రీకాకుళంకి, అదేవిధంగా రాయలసీమలో చివరి జిల్లా అయిన అనంతపురంకి సమదూరంలో ఉండేటట్టుగా గుంటూరు, కృష్ణ ఈ 2 జిల్లాల మధ్య అమరావతి రాజధానిని నిర్ణయిస్తామని